ఇంకా నాకు డిగ్రీలో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. అండ్ నేను ఇంటర్ డిస్టెన్స్‌లో కంప్లీట్ చేశాను. కెన్ ఐ బికమ్ ఎ క్యాబిన్ క్రూ? ఈ క్వెషన్స్ మీలో నన్ను చాలా మంది అడిగారు. సో హియర్ ఈస్ మై ఆన్సర్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కావ్య డైరీస్. మీరు క్యాబిన్ క్రూ అవ్వాలి అంటే ద అల్టిమేట్ రిక్వైర్మెంట్ ఈస్ 12th passed out from a recognized board of university, and you should be able to understand and speak Hindi and English. This is the only requirement that an airline cares about. అంతకు మించి మీరు డిగ్రీ ఫస్ట్ డివిజన్‌లో పాస్ అయ్యారా? బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా? అని ఎయిర్‌లైన్ విల్ బి లీస్ట్ బాదర్డ్. అసలు ఎయిర్‌లైన్స్ 12th పాస్ అయిన వాళ్ళని మాత్రమే ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు అంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయిన తర్వాత మీకు కొంచెం మెచ్యూరిటీ అనేది వస్తుంది. దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ద వర్క్ ఎన్వైర్న్‌మెంట్ అండ్ యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ ద వర్క్ ప్రెషర్. సెకండ్ రీజన్ ఇట్ ఈస్ టీజీసీఏ రిక్వైర్మెంట్. ఇప్పుడు డిస్టెన్స్ విషయం గురించి మాట్లాడితే మీరు రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ పాస్డ్ అవుట్ అయి ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డిస్టెన్స్లో ఇంటర్మీడియట్ పాస్డ్ అవుట్ అయి ఉంటే దెన్ యు ఆర్ అబ్సల్యూట్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ క్యాబిన్. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు 2 క్వశ్చన్స్కి రెడీగా ఉన్నారు. అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది అండ్ ఆల్సో ఈ గ్యాప్లో మీరు ఏం చేశారు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. క్యాబిన్ క్రూ కావాలి అంటే మార్క్స్ కాదు, మీ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై పేజ్. Bye bye, see you all in my next video.